హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాం. సో మనకి రీసెంట్‌గా సిలబస్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. 2024 నోటిఫికేషన్‌తో పోల్చుకున్నప్పుడు మనకి 2026లో వచ్చేటటువంటి నోటిఫికేషన్‌లో సిలబస్ అనేది చేంజ్ చేస్తున్నట్లుగా మనకి ఏపీపీఎస్సీ అనేది వెబ్‌సైట్‌లో న్యూ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో న్యూ సిలబస్ ఆధారంగా మనకి ఇది జరుగుతుంది. సో, మనకి మీ అందరికీ తెలుసు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో, మనకి పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. సో, పేపర్ 1 వచ్చి 150 క్వెషన్స్ ఉంటాయి. పేపర్ 2లో కూడా 150 క్వెషన్స్ ఉంటాయి. సో, బట్ 150 క్వెషన్స్‌కి పేపర్ 1లో 150 మార్క్స్ ఉంటాయి. కానీ పేపర్ 2లో ప్రతి క్వెషన్ కూడా 2 మార్క్స్ ఉంటాయి. అంటే మొత్తం 300 మార్క్స్ ఉంటాయి. అంటే 450 మార్క్స్‌కి మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 అనేది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మారలేదు. కానీ పేపర్ 2కు సంబంధించినటువంటి సిలబస్ అనేది చేంజ్ అయింది. పేపర్ 1 సిలబస్ అనేది చేంజ్ అవ్వలేదు. కానీ పేపర్ 2 సిలబస్ అనేది చేంజ్ అయింది. సో, ఇక్కడ చూడండి పేపర్ 2 అనేది ఇంతకుముందు ఓల్డ్‌లో ఎలా ఉండేదంటే కన్సర్న్డ్ పేపర్ అని ఇచ్చేవారు. ఓకేనా? సో, మనకి ఏమేమి ఉన్నాయి? ఇక్కడ కెమిస్ట్రీ ఉంది. నెక్స్ట్ బయాలజీ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంది. నెక్స్ట్ బయోకెమిస్ట్రీ ఉంది. సో, 4 ఆప్షనల్స్ ఉండేవి. సో, ఈ 4 ఆప్షన్స్‌లో మనం ఏదో ఒకటి అంటే మనకి డిగ్రీలో, బీఎస్సీలో ఏదైతే మనకి ఆప్షన్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఇచ్చారు. ఓకేనా? సో, దాన్ని మనం కన్సర్న్ పేపర్ అన్నాం. సో, అది మనకి 2024 నోటిఫికేషన్‌కి సంబంధించి. సో, ఈ నోటిఫికేషన్‌లో ఏమైందంటే 2024కి సంబంధించి సో, ఇలా ఇండివిడ్యువల్‌గా సబ్జెక్ట్ ఇవ్వడం వల్ల, కన్సర్న్ పేపర్ ఇవ్వడం వల్ల సో, కొంతమందికి పేపర్ అనేది ఈజీగా రావడం, కొంతమందికి హార్డ్‌గా రావడం వల్ల ఏమైందంటే వేరియేషన్ అనేది చాలా వచ్చింది. చాలామంది కంప్లెయింట్ చేయడం జరిగింది. సో, ఇలా వేరువేరుగా సబ్జెక్ట్స్ ఇవ్వడం వల్ల, కన్సర్న్ సబ్జెక్ట్ ఇవ్వడం వల్ల సో, ఒకళ్ళకి ఈజీ వచ్చినప్పుడు వారికి జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకళ్ళకి హార్డ్ వచ్చినప్పుడు అదే సబ్జెక్టు సో, వారికి తక్కువ మార్క్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఆపర్చునిటీని కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, సో, దానికి సంబంధించి ఏం చేశారంటే, సో, ఇప్పుడు న్యూ సిలబస్ ప్యాటర్న్‌లో మనకి పేపర్ 2కు సంబంధించి సిలబస్‌ని చేంజ్ చేయడం జరిగింది. సో, ఇంతకుముందు ఎలా ఉండేది? కెమిస్ట్రీ వాళ్ళు కెమిస్ట్రీయే రాయాలి. ఇంతకుముందు ఓల్డ్ ప్యాటర్న్‌లో మనకి కెమిస్ట్రీ వాళ్ళు కెమిస్ట్రీ రాయాలి. బయాలజీ వాళ్ళు బయాలజీ రాయాలి. బయోకెమిస్ట్రీ వాళ్ళు బయోకెమిస్ట్రీ. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ వాళ్ళు ఎన్విరాన్మెంటల్ సైన్స్. కానీ న్యూ ప్యాటర్న్‌లో 2026కి సంబంధించి న్యూ ప్యాటర్న్‌లో రీసెంట్‌గా అప్డేట్ చేసినటువంటి సిలబస్‌లో మనకి పేపర్ 2కి సంబంధించి అందరికీ కూడా ఒకే రకమైనటువంటి ఎగ్జామ్ ఉంటుంది. అంటే కామన్ పేపర్ అనేది ఉంటుంది. మనకి ఓల్డ్ నోటిఫికేషన్‌లో ఏమని మెన్షన్ చేశాడు? కన్సర్న్ పేపర్ అన్నాడు. అంటే కెమిస్ట్రీ గాని, లేకపోతే బయాలజీ గాని, లేకపోతే ఎన్విరాన్మెంటల్ సైన్స్ గాని, లేకపోతే బయోకెమిస్ట్రీ గాని ఏదో ఒకటి తీసుకోవచ్చు. కానీ ఇక్కడ న్యూ ప్యాటర్న్‌లో ఎలా ఉందంటే న్యూ సిలబస్‌లో మనకి ఇక్కడ న్యూ ప్యాటర్న్‌కి సంబంధించి కామన్ పేపర్ అని మెన్షన్ చేశారు. కామన్ పేపర్ అంటే సో అందరూ బయాలజీ ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ కెమిస్ట్రీ ప్రిపేర్ అవ్వాలి. బయోకెమిస్ట్రీ ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ప్రిపేర్ అవ్వాలి. ఈ 4 సబ్జెక్టులు కలిపి మనకి 150 క్వెషన్స్ ఉంటాయి. సో ఈ 150 క్వెషన్స్‌కి మనకి 2 మార్క్స్ ఉంటాయి. అంటే మొత్తం 300 మార్క్స్‌కి ఉంటుంది. మొత్తం 300 మార్క్స్‌కి పేపర్ అనేది ఉంటుంది. సో, ఫస్ట్ పేపర్ అనేది కామన్. ఓకేనా? సో, ఓల్డ్ ప్యాటర్న్‌లో ఎలా ఉందో మనకి న్యూ ప్యాటర్న్‌లో కూడా అలాగే ఉంటుంది. ఎలాంటి సిలబస్ చేంజ్ అనేది లేదు. ఓకేనా? సో, కామన్ పేపర్ అనేది అందరికీ కామన్‌గా ఉంటుంది. ఇందులో 150 క్వెషన్స్ ఉంటాయి. అంటే బయాలజీ, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్‌కి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులు కలిపి మనకి 150 క్వెషన్స్ ఇస్తారు. 150 క్వెషన్స్‌కి సంబంధించి మనకి ఈచ్ క్వెషన్ 2 మార్క్స్ ఉంటాయి. మొత్తం 300 మార్క్స్‌కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అంటే మొత్తం 450 మార్క్స్‌కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. 150 ఏమో జీఎస్ పేపర్ ఉంటుంది పేపర్ 1. నెక్స్ట్ 300 మార్క్స్‌కేమో మనకి పేపర్ 2 ఉంటుంది. అంటే 450 మార్క్స్‌కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ చాలా మందికి ఇంకా కూడా ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మనకి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా? తెలుగు మీడియంలో ఉంటుందా? ఎగ్జామ్ అనేది చాలా మందికి డౌట్ ఉంది. ఎప్పుడైనా పేపర్ 1 అనేది మనకి బైలింగ్వల్‌లో ఉంటుంది. ఇంగ్లీష్‌లో ఉంటుంది. అదే విధంగా మనకి తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. పేపర్ 1 అనేది జీఎస్ పేపర్ అనేది. కానీ పేపర్ 2 మాత్రం ఎప్పుడు కూడా మనకి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. పేపర్ 2 మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. సో, ఇంతకుముందు ఏంటంటే 2024లో మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు అంతకుముందు నోటిఫికేషన్స్ లేవు కాబట్టి ఈ అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి ఎవరికీ కూడా ఒక ప్యాటర్న్ తెలీదు. దానికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ తెలీదు కాబట్టి దాని నుంచి కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంది కాబట్టి చాలామంది ఆ కన్‌ఫ్యూజన్‌లో అప్లై కూడా చేయలేదు. చాలామంది ఆ కన్‌ఫ్యూజన్‌లో అప్లై కూడా చేయలేదు. సో, ఇప్పుడేంటంటే మనకి ఆల్రెడీ ఒక ఎగ్జామ్ జరిగిపోయింది కాబట్టి మనకి ఇక్కడ మీడియం ఏది ఉంటుంది అంటే ఇంగ్లీష్ మీడియం ఉంటుంది అని అర్థమైపోయింది. సెకండ్ పేపర్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. పేపర్ 1 అనేది మనకి ఫస్ట్ పేపర్ అనేది
తెలుగు మీడియంలో ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సెకండ్ పేపర్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందని అర్థమైంది. ఓకేనా? సో, కానీ ఒక చేంజ్ ఏంటంటే పేపర్ 2కి సంబంధించినటువంటి చేంజ్ అనేది మనకి జరిగింది 2026లో. ఏంటంటే ఇంతకుముందు కన్సర్న్ పేపర్ అనేది ఇప్పుడు మాత్రం కామన్ పేపర్ ఇచ్చారు. ఓకేనా? సో, పేపర్ 1 కామనే, పేపర్ 2 కూడా కామనే. కానీ ఓల్డ్ ప్యాటర్న్‌లో పేపర్ 1 కామన్‌గా ఉండేది. పేపర్ 2 మాత్రం కన్సర్న్ సబ్జెక్ట్ అనేది ఉండేది. సో, ఇప్పుడు మీరు అన్ని సబ్జెక్టులు కూడా చదవాల్సి ఉంటుంది. బయోకెమిస్ట్రీ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానివ్వండి, బయాలజీ కానివ్వండి, అన్ని సబ్జెక్టులు కూడా మీరు చదవాల్సి ఉంటుంది. సో, ఇందులో పేపర్ 2 అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. పేపర్ 1 అనేది తెలుగు మీడియంలో ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది. సో, మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి 2024 నోటిఫికేషన్‌కి సంబంధించి ఎనలిస్ట్ గ్రేడ్ 2 ఆఫీసర్‌గా షేక్ తుర్మెల్లా బాజీ గారు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో, మనకి దాదాపుగా 2 సెలక్షన్స్ అనేవి వచ్చాయి. మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి 2 సెలక్షన్స్ అనేవి రావడం జరిగింది. ఎనలిస్ట్ గ్రేడ్ 2 ఆఫీసర్‌గా 2 సెలక్షన్స్ అనేవి రావడం జరిగింది. సో, ఇందులో మనకి తుర్మెల్లా బాజీ గారు, ఇంకొకరు అరుణ గారు. ఓకేనా? సో, అరుణ గారు మనకి డీటెయిల్స్ చెప్పలేదు. కానీ షేక్ తుర్మెల్లా బాజీ గారు మనకి డీటెయిల్స్ అనేవి చెప్పడం జరిగింది. సో, ఎనలిస్ట్ గ్రేడ్ 2 ఆఫీసర్‌గా సెలెక్ట్ అయిన తర్వాత విజయవాడలో ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. సో, విజయవాడలో ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. సో, నెక్స్ట్ మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి అనలిస్ట్ గ్రేడ్ 2 కోసం మనం మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇంతకుముందు మనం ఓన్లీ కెమిస్ట్రీకి సంబంధించి, నెక్స్ట్ బయాలజీకి సంబంధించినటువంటి మెటీరియల్స్ అనేవి ఇండివిడ్యువల్‌గా ఇవ్వడం జరిగింది కన్సర్న్ పేపర్ ఉన్నప్పుడు. సో, ఇప్పుడు మాత్రం మనకి పేపర్ 2కి సంబంధించినటువంటి కంప్లీట్ మెటీరియల్ అనేది అన్ని సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ మెటీరియల్ అనేది 4 బుక్స్ కాంబోతో మనం ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఒక్కొక్క బుక్‌గా మనం 4 బుక్స్ కాంబోని ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు 100% సిలబస్‌ని కవర్ చేస్తూ మీరేం చేస్తారంటే ఒకసారి సిలబస్ పేపర్ అనేది పక్కన పెట్టుకొని పాయింట్ టు పాయింట్ మీరు చెక్ చేసుకొని చూడొచ్చు. ఓకేనా? సో, ప్రతి పాయింట్‌ను కూడా మనం కవర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎనలిస్ట్ గ్రేడ్ 2లో మనకి క్వెషన్స్ అనేవి స్టేట్మెంట్ వైస్ గాను, అదేవిధంగా మనకి మ్యాచింగ్ టైప్ కూడా ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి చాలా డెప్త్‌గా మనం ఈ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇందులో మీకు 4 బుక్స్ కాంబో ఉంటుంది. అంటే మొత్తం 4 బుక్స్ వస్తాయి. సో, ఎవరైనా ఈ మెటీరియల్ అనేది కావాలి అనుకుంటే 9347428177కి కాల్ చేసి ఈ మెటీరియల్‌ని అవైల్ చేసుకోవచ్చు. సో, లేదంటే ఈ 9347428177కి మీరు వాట్సాప్ చేసినట్లయితే ప్రైస్ కానివ్వండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి మీకు చెప్పడం జరుగుతుంది. సో, అదేవిధంగా ఇందులో మీకు ఎలా ఉంటుంది అంటే టేబుల్స్ కానివ్వండి, లేకపోతే ఇమేజెస్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కానివ్వండి, ప్రతిదీ చాలా కేర్‌ఫుల్‌గా మెటీరియల్ అనేది మనం డిజైన్ చేయడం జరిగింది. సో, ఆన్‌లైన్ క్లాసెస్ అనేవి వితిన్ 1 ఆర్ 2 వీక్స్‌లో మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఎవరైనా ఇంట్రెస్ట్‌గా ఉన్నట్లయితే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మనకి ఈ కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్‌లో అందుబాటులో ఉంటుంది. సో, ఆన్‌లైన్ క్లాసెస్, నెక్స్ట్ టెస్ట్ సిరీస్, నెక్స్ట్ మెటీరియల్ కూడా మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ఈ అనలిస్ట్ గ్రేడ్ 2 నోటిఫికేషన్ కోసం మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. జై హింద్.